లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 103 వచనంలో వ్రాయబడినట్టుగా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవాయందు భయభక్తులు కలవారి ఎడల దేవుడు కూడా జాలిపడును. నిజమే. ఒక కన్న తండ్రి కుమారుల పట్ల ఎలా జాలి పడతాడో దేవుడు కూడా మీ పట్ల నా పట్ల అలాంటి జాలే కురిపిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. నిజమే కదా. తప్పిపోయిన కుమారుడు ఆయన ఆస్తి అడిగి ఎంతో రోషముతో ఎంతో గొడవ చేసి తన ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయినప్పటికీ ఆ తండ్రి ప్రేమ కానీ ఆ తండ్రి జాలి కానీ ఏమీ మారిపోలేదన్నమాట. ఎప్పుడైతే ఆ కుమారుడు తిరిగి పశ్చాత్తాపపడి తన తండ్రి దగ్గరికి వచ్చి, నేను నా తండ్రి ఇంట్లో పనివాడిగా నన్ను ఉంటాను కానీ నేను ఈ బాధలు పడలేను అని తిరిగి ఆయన వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఆయన చూసి ఆయన వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని పరుగున లోపలికి తీసుకొచ్చి ఆయనకి భోజనం పెట్టి మర్యాదలు చేసి ఆయన ఎంతగానో ఆ వస్త్రాలు తీసేసి మరి ఆ మురికి వస్త్రాలు ఆ భయంకరమైన దృశ్యాన్ని తీసివేసి ఆయనకి స్నానం చేయించి చక్కటి వస్త్రాలు తొడిగి నిజంగా మంచి గౌరవప్రదంగా వెంటనే ఆయనకు చేసి లోపలి పిలుచుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను కనీసం పని వాళ్ళలో ఒక్కడిగా నేను లోపలికి పిలవకపోయినా పర్వాలేదు, నా తండ్రి కానీ బయటైనా పడుకుంటాను కానీ ఈ బాధలు పడలేను అనుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఒక్కొక్కసారి అలా అనుకుంటున్నామా? పరలోకపు తండ్రి నన్ను క్షమిస్తాడా? పరలోకపు తండ్రి నన్ను ఆయన తన దగ్గరకు తీసుకుంటాడా అని అనుకుంటూ ఉంటాం కదా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అటువంటి ప్రేమ ఎక్కడా కూడా ఈ లోకంలో ఉన్న తండ్రిలో ఎక్కడా కూడా మనకి అది దొరకదనమాట. అందుకే దేవుడు అంటున్నాడు నీతోటి నాతోటి, తండ్రి తన కుమారుల ఎడల ఏ రీతిగా జాలి పడతాడో నేను కూడా యెహోవాయందు భయభక్తులు కలవారి ఎడల జాలి పడతాను. ఎందుకంటే తండ్రి తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి పశ్చాత్తాపపడి రావడమే ఒక గొప్ప విషయం అయిపోయిందనమాట. అవును, నువ్వు కూడా మరలా తండ్రి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అన్న ఒక్క మాట నువ్వు పలికినట్లయితే వెంటనే దేవుడు మరలా తనని హత్తుకొని ఆ రీతిగా ప్రేమించి తన గృహంలోకి మరలా తీసుకొని వెళ్ళి అదే కృప అదే ప్రేమతో నన్ను హత్తుకుంటాడనమాట. ఈ లోకపు తండ్రికి అంత ప్రేమ ఉంటే మరి ప్రాణమే పెట్టిన దేవుడు, నీ దేవుడు నా దేవుడు, ఆయనకి ఎంతగా మరి ప్రేమ ఉండాలి కదా. మనం ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వద్దాం, తిరిగి ఆ ప్రేమను పొందుకుందాం. ఆమె అర్థం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, వందనాలు. నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, తన కుమారుల ఎడల తండ్రి ఏ రీతిగా జాలి పడతాడు ఆ రీతిగా జాలి పడుతున్నావు అని మాట్లాడుతున్నావు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయా. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా యేసయ్యా అయా నీ సన్నిధిలో ప్రభా యేసయ్యా అయా నీ కొరకు అయా ఎదురు చూస్తూ అడుగుతున్నారు ఐశ్వర్యం, ఘనత, కృప, కాపుదల, క్షేమం, దీర్ఘాయుష్యు, ఆరోగ్యం అడుగుతున్నారు. వారికి మీరు దయచేసి తండ్రి ప్రభు మీరు జాలిపడి వారి జీవితంలో దయచేసి అవన్నీ కృప చూపించమని అడుగుతున్నారు. అలాగే ప్రభు ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని, వారితో మీరుండి నడిపించుకోమని తండ్రి, రెండంతల ఆశీర్వాదంతో వారిని కప్పుకోమని అయా తండ్రి, మీరే గంత పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.